బాహుబలి ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయికి చాటిన చిత్రం బాహుబలి ది కంక్లూజన్ పేరుతో వచ్చిన ఈ సినిమా రెండో భాగంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మొత్తం నగలన్నీ అమ్రపాలి జ్యువెలర్స్ వారు జైపూర్లో తయారు చేయించారు. హైదరాబాద్ అమ్రపాలి జ్యువెలర్స్ లో బాహుబలి సినిమాకు సంబంధించిన నగల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ విశేషాలపై అమ్రపాలి ప్రతినిధులతో ఈటీవీ ముఖాముఖి. బాహుబలి మానియా ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోంది. సినిమా చూసే వారితో పాటు చూడడానికి వెళ్లే వాళ్ళు కూడా ఎంతో గొప్ప ఆర్నమెంట్స్ ఈ సినిమాలో వాడారు. అవి నిజంగా ఎలా ఉంటాయి జ్యువెలరీని ఆశపడేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి ఉంది. మరి ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? అచ్చంగా ఇలాగే ఉంటాయి. ఈ బాహుబలి సినిమాకి కావాల్సిన ఆర్నమెంట్స్ అన్ని కూడా అమ్రపాలి జ్యువెలర్స్ వాళ్ళు అందించారు. మరి ఈ ఆర్నమెంట్స్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంతగా కష్టపడ్డారు, ఈ ఆర్డర్స్ ఎలా వచ్చాయి, ఎలాంటి మెటీరియల్ని ఉపయోగించిన విశేషాలను వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హలో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి లాంటి సినిమాకి వర్క్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అమ్రపాలి అసోసియేట్ అయింది బాహుబలితో. ఇట్ ఈజ్ అంత బిగ్ స్కేల్లోని చేసిన మూవీకి ఆల్ ఇండియా లెవెల్లో యాక్చువల్లీ వరల్డ్ లెవెల్లో చేసిన మూవీకి మెయిన్ జ్యువెలరీ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆర్డర్ మీకు అసలు ఎలా వచ్చింది? రమారాజమౌళి గారు అలాగే ప్రశాంతి గారు మాకు మొదటి నుంచి తెలుసు. ఇంతకుముందు బాహుబలి మూవీ కంటే ముందు నుంచే మాకు తెలుసు. అలాగే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆమ్రపాలి జ్యువెలరీని మీరు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే సెలబ్రిటీస్ మేజర్గా వేసుకునేది ఆమ్రపాలి జ్యువెలరీ. హాలీవుడ్లో చూసినా, బాలీవుడ్లో చూసినా వాళ్ళకి కావాల్సినట్టుగా జ్యువెలరీ ఇచ్చే బ్రాండ్ అంటూ ఇంకెవరూ లేరు ఇండియా మొత్తంలోని. ఆమ్రపాలి మాత్రమే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా జ్యువెలరీ చేయగలదని ఒక నమ్మకంతో వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. మొత్తం ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఇక్కడున్న ఆర్నమెంట్స్, అంటే బాహుబలి కోసం మీరు ఆర్నమెంట్స్ అందించారు? మేము చిన్న ఆర్నమెంట్స్, నోస్ పిన్స్ లాంటి చిన్న చిన్నవి మనకి ఇక్కడ ప్రైస్ రేంజింగ్ వచ్చి ఒక 600-700 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే పెద్ద జ్యువెలరీ మేజర్గా నెక్ వేర్ కానివ్వండి, అలాగే అనుష్క వాడిన నెక్ వేర్ కానివ్వండి, అలాంటివి 60,000-70,000 వరకు ఉన్నాయండి. ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఏ మెటీరియల్తో తయారు చేశారు? మేజర్గా ఆర్నమెంట్స్ చేసింది సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ చేసాం. అన్నీ కూడా జ్యువెలరీ అంతా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ చేసాం. కొద్దిగా అంటే ఒక 5-6% జ్యువెలరీ గోల్డ్ వాడాము, కానీ అవి చాలా తక్కువ. ఎక్కువగా చేసిందంతా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్తో. అది వాళ్ళకి కావాల్సిన ఏ రకంగా అయితే వాళ్ళకి ఏ పర్టికులర్ క్యారెక్టర్కి ఏ రకంగా జ్యువెలరీ కావాలి అనేది వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి తగ్గట్టుగా మేము కూడా జ్యువెలరీ చేసాము. అలాగే మనం ఈ వడ్డానాలు అవి చూస్తే ఇలాంటివన్నీ ఒక మహారాణి క్యారెక్టర్లో తను ఎలా కనిపించాలి అనే దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి తగ్గట్టుగా మేము జ్యువెలరీ చేసాం. ఈ వడ్డానం కావచ్చు, అలాగే ఈ పట్టీలు కావచ్చు, అలాగే నెక్ వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా మేము డిజైన్ చేసాము. స్టోన్స్ అంటే ఇప్పుడు మేము సెమీ ప్రెషర్ స్టోన్స్ వాడాము, క్రిస్టల్స్ అండ్ జర్కాన్స్ లాంటి సెమీ ప్రెషర్ స్టోన్స్ వాడాము. అలాగే గోల్డ్ యూజ్ చేసి ప్లేటింగ్ చేసాము. చాలా టైం పట్టింది, ఇయర్స్ పనిచేసాము. చాలామంది డిజైనర్స్ పనిచేస్తారు దీనిపైననే. వేలాది స్కెచెస్ వేసాము. అంతవరకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత అది ప్రొడక్షన్ చేయడం జరిగింది. మొత్తంగా అలా ఉండడానికి ఎన్ని ఆర్నమెంట్స్ ఈ సినిమాలో మీరు వాడడానికి మీరు తయారు చేశారు? ఇక్కడ మనకి ఎన్ని ఎగ్జిబిట్ చేశారు? ఇప్పుడు మేము దగ్గర 1,500 ఐటమ్స్ వాళ్ళ కోసం తయారు చేసామండి. అందులోని వాళ్ళు వాడినవి వాళ్ళు మేజర్లీ మొత్తంగా వాడారు. కొద్దిగా పీసెస్ వాళ్ళకి అవసరం లేనివి అలాంటివి వాళ్ళు వాడకపోయి ఉండొచ్చు. బట్ దెన్ మూవీ చూసిన తర్వాత మాకు కూడా ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. ఇక్కడ మేము ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన పీసెస్ దగ్గర 1000 ఉన్నాయి. ఈ పీసెస్లో ఎక్కువ ఎవరి కోసం తయారు చేయాల్సి వచ్చింది? అంటే డిజైన్స్ కానీ డిఫరెంట్ మెటీరియల్ వాడి కానీ ఎవరి కోసం ఎక్కువ ఆర్నమెంట్స్ తయారు చేశారు? మన మేజర్ ఫీమేల్ లీడ్ అనుష్క శెట్టి కోసం ఎక్కువగా చాలా వరకు తయారు చేయాల్సి వచ్చింది. అలాగే శివగామి క్యారెక్టర్ కోసం కూడా చాలా వరకు చేసాము. మహిళల కోసం ఆర్నమెంట్స్ తయారు చేయడం కంటే కూడా పురుషులకి వాటిని డిజైన్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. మరి వాళ్ళకి ప్రభాస్కి కానీ, రానాకి కానీ, అదేవిధంగా కట్టప్ప క్యారెక్టర్, వీళ్ళందరికీ ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏ మెటీరియల్ ఎక్కువ వాడారు? వాళ్ళ కోసం మెటీరియల్ అయితే సిల్వరేనండి ఏదైనా సరే. కానీ వాళ్ళు కూడా ఆ మూవీలో ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రభాస్ కావచ్చు, ప్రభాస్ ఒక రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి జ్యువెలరీ వాడాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయిన సీన్లో ఎలాంటి జ్యువెలరీ కావాలి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే మేము చేసాము. మీరు చూస్తే ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తున్నది మీకు. ఈ ఎంటైర్ సెట్ని మేము అనుష్క శెట్టి కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ ఫ్లవర్
ఒక సన్ఫ్లవర్ కాన్సెప్ట్ ఇది. ఇలాగే ఈ కాన్సెప్ట్లోని మనకి పెద్ద నెక్లెస్ ఉంటుంది, చిన్న నెక్లెస్ ఉంటుంది, అలాగే వడ్డానాలు ఉన్నాయి, తర్వాత యాంక్లెట్స్ దగ్గర నుంచి, మెట్టల దగ్గర నుంచి, మాంగ్టీకా దగ్గర నుంచి ప్రతి ఆర్నమెంట్ ఈ ఫ్లవర్ కాన్సెప్ట్లో చేసింది. అమరపాలి ఎక్కువగా సినిమాలకి కాస్ట్ ఇవి ఆర్నమెంట్స్ అందిస్తుంది అని చెప్పి తెలుసు. ఇప్పటి వరకు మీ వైపు నుంచి ఏ సినిమాలకు అందించారు, అందులో ది బెస్ట్ అనిపించినవి? అందులో ద బెస్ట్ అంటే ఖచ్చితంగా బాహుబలి అండి. అలాగే రామ్లీలా మూవీ కూడా ఎంటైర్ జ్యువెలరీ ఆమ్రపాలి చేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే హాలీవుడ్ లెవెల్లో చూసుకుంటే ట్రాయ్ మూవీ కోసం జ్యువెలరీ కూడా ఆమ్రపాలినే చేసింది. చాలా ఉన్నాయి చెప్పుకుంటే, మేజర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ ఆర్నమెంట్స్ అన్నీ కూడా, అంటే వీటిని విక్రయించబోతున్నారా? ఫ్యూచర్లో ఎవరైనా బాహుబలి ఆర్నమెంట్స్ వేసుకున్న అదృష్టవంతులు ఉన్నారంటారా? ఇవంతా కూడా విక్రయానికి, సేల్ కోసం పెట్టినవి ఇవన్నీ కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు. దిస్ ఇస్ ఓపెన్ సేల్. అదండి మొత్తంగా మరి బాహుబలి సినిమాలో అనుష్క శెట్టి, అదేవిధంగా రాణా, ప్రభాస్లు, తమన్నా వేసుకున్న ఆర్నమెంట్లు చూసి సంతోషించాల్సిన అవసరం లేదు. కావాలంటే భవిష్యత్తులో వీరిని మీరు కొనుగోలు చేసి మీరు కూడా ధరించవచ్చు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.